చూసినా ఎక్కడ విన్నా శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు శివాజీ మహారాజుకు సంబంధించి జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం హైవేకు సమీపంలో ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద శివాజీ భారీ విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రజెంట్ మనం ఆ విగ్రహం దగ్గర ఉన్నాము. విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇది కొత్తకోటకు ఒక ఐకానిక్గా కూడా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ విగ్రహం చాలా పెద్ద ఎత్తున ఉండడం, ముఖ్యంగా హైవేకు సమీపంలో ఉండడంతో ఇదంతా కూడా పూర్తిగా చూపర్లను ఒకవైపు మరోవైపు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కొత్తకోట హిందూ వాహిని శాఖ కూడా పెద్ద ఎత్తున కష్టపడి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడికి విగ్రహం ఏర్పాటు చేసుకున్న క్రమంలో కూడా రాజా సింగ్ ఇక్కడికి రావడం, విగ్రహ ఆవిష్కరణను ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసినటువంటి విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జయంతి వేడుకలు, మిగతా కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు శివాజీ మహారాజుకు సంబంధించి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు హిందూ వాహిని శాఖ ముందుకు వెళ్తుంది. ప్రజెంట్ మన దగ్గర హిందూ వాహిని శాఖకు సంబంధించినటువంటి వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్, చెప్పండి, ఈరోజు ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇంత పెద్ద విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? విగ్రహం ఎత్తు ఎంత ఉంటుంది? నా విగ్రహం ఎత్తు వచ్చేసి 21 ఫీట్లనా, బేస్ వచ్చేసి 35 ఫీట్స్, మొత్తం వెడల్పు వచ్చేసి 900 మీటర్స్. మాకు 2012లో ఈ ఆలోచన వచ్చింది. హిందువైన ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 6 రోజుల నుండి కొత్తకోటలో ఏదో ఒకటి హిందువైన ఆధ్వర్యంలో శివాజీ విగ్రహం పెట్టాలన్నదే మా ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ, మాకు మిగతా వారు కానీ సహకరించి, వారి సహకారంతో మేము ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విగ్రహాన్ని నిర్వహించడానికి, వాళ్ళందరి అభిమానంతో ఈరోజు ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా 395 జయంతి కాబట్టి ఇక్కడ ఆయన శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం 2024-23 ఫిబ్రవరి 23 రోజున ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగింది ఇక్కడ. అదేవిధంగా దాన్ని ఆధ్వర్యంలో తీసుకుని ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీ అంగరంగ వైభవంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఇది ఒక ఐకానిక్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్తకోట ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అన్న, చెప్పండి, ఈరోజు అంతా హైవే మీద వెళ్తుంటే ఇది ఖచ్చితంగా ఒక అట్రాక్షన్గా నిలిచింది. ఒక వీరుడి చరిత్ర 10 మందికి తెలిసేలాగా కూడా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఎట్లా, అంటే ఈ ప్రాంతవాసిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా హిందూ వాహిని ఆధ్వర్యంలో అంటే శివాజీ స్టాచ్యూ పెడదాము అనే ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడైతే బాగుంటుంది అనే ప్లేసులు, అంటే 4 దిక్కుల ప్లేసులు సెలెక్షన్ చేసినప్పుడు మనము ఈ ప్లేస్ సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. ప్లేస్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు విధానం చాలా గొప్పగా ఉన్నాయి. అంటే వాళ్ళ సంకల్పం గొప్పగా ఉంది. కానీ ఇక్కడ సహకారం అవుతుందా కాదా అనే ఆలోచనలో ఉన్నాం. కానీ ఈరోజు హిందూ వాహిని ఏదైతే సంస్థ ఉందో, వాట్సాప్, ఎందుకంటే మామూలు విషయం కాదు. చిన్న ఒక విగ్రహం పెట్టాలంటేనే రకరకాల సమస్యలు, రకరకాల ఆర్థిక సమస్యలు, ఇన్ని రకాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ సంకల్పం గొప్పది కాబట్టి దాని సంకల్పం ముందు అది సాధ్యం కాదు అనేది నిరూపణ జరిగింది. అందరి ఆల్ పార్టీస్ కానీ, మిగతా సొసైటీస్ కానీ, కమ్యూనిటీస్ కానీ అందరూ మంచికి వచ్చాయి. అడిగితే కాదనకుండా ఏదో ఒకటి సాయం చేసి ఈరోజు కొత్తకోటకే తలమానికంగా ఈరోజు శివాజీని అంటే కాశీ టు కన్యాకుమారి ప్రధాన రహదారి కాబట్టి ఈ రహదారి గుండా పోయే పర్యాటకులు కావచ్చు, లేదంటే జర్నీలో రెస్ట్ తీసుకుందామంటే కూడా ఇక్కడ ఇంకోటి అంటే విగ్రహం పెట్టినాము వదిలేసినామని కాకుండా సంస్థ అనేది ఇక్కడనే ఆఫీస్ ఏర్పాటు చేసుకొని, అంటే హిందువులకు సంబంధించిన ఏ సమస్య మీద అయినా రెస్పాండ్ కావడము, అవేర్నెస్ తీసుకురావడము, అంటే హిందువుల్లో ఐక్యత తీసుకురావడానికి హిందూ వాహిని సంస్థ మాత్రం బలమైన ఒక సంస్థగా నిలబడ్డది. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు నిజంగా శివాజీ మహారాజును కనీసం ఇటుపోయి ఒకసారి ఇటుపోయి, అంటే మనం టౌన్లో ఉన్న వాళ్ళమే ఇటు వచ్చి ఒకసారి ఇట్లా ఆయన చూసుకుంటే మనం కూడా మార్కెట్లో పోయి మాట్లాడేటప్పుడు కానీ సందర్భాన్ని బట్టి ఇష్యూను ఆలోచన చేసుకొని మహారాజు ఏ రకంగా అయితే మాట్లాడిండో ఆయన చాకచక్యం మీదో అది మన జ్ఞాపకాలు వస్తుంటాయి. మనం మాట్లాడే తీరును కూడా ఒకరిని మోసం చేయడం అనేది, అన్యాయం చేయడం అనేది ఎక్కడ కూడా ఈయన పెట్టుకున్నాం కాబట్టి
ఇక అది సాధ్యం కాదు. ఓన్ మోసం చేద్దామన్నా కూడా ఈయన ధ్యాసకు వస్తాడు, అరే అది కరెక్ట్ కాదని చెప్పి. అంత మహా అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ హిందూ వాహిని సంస్థకు మరొకసారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ. చూస్తున్నాం ఇది ఓవరాల్గా మొత్తంగా ఒకవైపు మహారాష్ట్రలో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడమే కాదు, అక్కడ ఈరోజు సెలవు దినంగా కూడా ప్రకటిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆదర్శంగా తీసుకోవడం, ఆయన జీవిత చరిత్రను మనం చేసుకోవడం, ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ప్రజల కోసం ఏ విధమైనటువంటి సేవ చేయాలనే ఒక గొప్ప నీతిని నేర్పెట్టినటువంటి శివాజీ మహారాజ్ను ఈరోజు అందరూ కూడా ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారు. ముఖ్యంగా కొత్తకోట హైవే సమీపంలో ఉన్నటువంటి ఈ శివాజీ మహారాజ్ విగ్రహం పెద్దగా ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఖచ్చితంగా ఇట్లాంటి విగ్రహం ఇక్కడ ఉండడం ఎందరికో ఆదర్శంగా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి హిందూ వాహిని మరియు అదేవిధంగా స్థానిక నేతలు ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు శివాజీ మహారాజ్కు సంబంధించినటువంటి వేడుకల అప్డేట్. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.